హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ డిఎస్సి 2018 అనేది ఈ డిసెంబర్ 20వ తారీఖు లోపల నియామక ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది అని పేర్కొనడంతో డిఎస్సి 2018 అనేది ఒక కొలిక్కి వచ్చింది. మరోపక్క స్పెషల్ డిఎస్సి కూడా ప్రభుత్వం 2019లో పరీక్షలు నిర్వహించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి స్పెషల్ డిఎస్సికి సంబంధించి కూడా అభ్యర్థులు నిరీక్షిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి మనం వెళ్తే, స్పెషల్ డిఎస్సి నిరీక్షణ నిర్వేదం, ప్రతిభా జాబితా తయారీలో జాప్యం, నిరుద్యోగులకు తప్పని ఎదురుచూపు. ప్రతిభా జాబితా సిద్ధం చేయడంలో జరుగుతున్న జాప్యం నిరుద్యోగులను కలవరానికి గురిచేస్తోంది. వివిధ జిల్లాల్లో సదరు ప్రక్రియ పూర్తయిన అనంతపురం జిల్లాలో అడుగు ముందుకు పడలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేక డిఎస్సి విడుదల చేశారు. ప్రత్యేక విద్య స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే ఇందుకు అర్హులు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 806 పోస్టులు ఉండగా ఇందులో కొన్నింటిని పదోన్నతులతో భర్తీ చేశారు. ఇదే క్రమంలో 602 పోస్టులకు ప్రకటన విడుదల చేశారు. ప్రతిభా జాబితా రూపకల్పనలో చోటు చేసుకున్న జాప్యం వివిధ జిల్లాల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఊరుస్తూనే ఉంది. జిల్లాలో 237 మంది నిరీక్షణ. ప్రత్యేక విద్యను అందివ్వడానికి అర్హులైన 237 మంది నిరుద్యోగులు అనంతపురం జిల్లా నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జిల్లాలో 55 పోస్టులు ఉన్నాయి. వాటిని భర్తీ చేస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. అనంతపురం జిల్లా విద్యాధికారి కార్యాలయాన్ని ఇక్కడ మనం చిత్రంలో చూడవచ్చు. ప్రతిబంధకం ఇది. ప్రత్యేక విద్యా ఉపాధ్యాయ పోస్టుల్లో అర్హత సాధించిన వారిలో 117 మందికి అనుభవం గుర్తించాల్సి ఉంది. వీరంతా ఇదివరకే ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక విద్యను బోధించడంతో మార్కు నుంచి అనుభవాన్ని బట్టి గరిష్టంగా 5 మార్కులు కలపాలి. వెయిటేజీలో వచ్చిన మార్కులు ప్రత్యేక డిఎస్సిలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రతిభా జాబితా సిద్ధం చేయాలి. 2 నెలలు అవుతున్నా ఈ ప్రక్రియ చేపట్టలేదు. జిల్లా విద్యాధికారి కార్యాలయంలో జాబితా రూపకల్పనకు అనుభవానికి మార్కులు వేయాలంటే సమగ్ర శిక్షణలో సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. కేవలం 1-2 రోజుల్లో చేసే ప్రక్రియను కొలిక్కి తేకపోవడం అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది. ప్రతిభా జాబితాను సిద్ధం చేసిన తర్వాతే ధ్రువపత్రాల పరిశీలన చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మాత్రమే ఈ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఈ నేపథ్యంలో ఇతర జిల్లాల్లోని అభ్యర్థులకు అవకాశం రాకుండా పోతోంది. వేగవంతంగా ఈ ప్రక్రియను పూర్తి చేసి అనంతపురంతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని అభ్యర్థులకు న్యాయం చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. మరో 2-3 రోజుల్లో కొలికి తీసుకొస్తాం అంటూ శామ్యూల్ జిల్లా విద్యాధికారి తెలియజేయడం జరిగింది. అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలిస్తున్నాం, వెయిటేజీ సరిచూస్తున్నాం. 2-3 రోజుల్లో అన్ని అంశాలు కొలికి తెచ్చి ప్రతిభా జాబితా వెల్లడిస్తాం అంటూ మనకు అనంతపురం డిఈఓ తెలియజేయడం మనం గమనించవచ్చు. మొత్తానికైతే స్పెషల్ డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు వారి యొక్క ప్రతిభా జాబితా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రతిభా జాబితా విడుదలైతే వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈ స్పెషల్ డిఎస్సికి సంబంధించిన నియామకాలు అనేవి కూడా చేపట్టే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇది టోటల్గా స్పెషల్ డిఎస్సికి సంబంధించి ఈరోజు ఉన్నటువంటి సమాచారం. మరి ఇలాంటి సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారాన్ని మీరు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.